సో, ఈరోజు కార్తీక పౌర్ణమి. అందరూ ఈరోజు దీపాలు వెలిగిస్తే మంచి జరుగుతది. ఈ సంవత్స ఈ ఈరోజు దీపాలు వెలిగిస్తే సంవత్సరం అంతా వెలిగించాల్సిన అవసరం లేదు అని నమ్మకంతోని గుళ్ళలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. సో, దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక విషయం ఏంటంటే, ఈ కార్తీక మాసంలో శివుడిని తలుచుకుని మన ఆత్మాన్న దీపాన్ని వెలిగించాలి. ఆత్మాన్న జ్యోతిని వెలిగించాలి. సో, మనము మొదటి ఎపిసోడ్, రెండవ ఎపిసోడ్‌లో ఏదైతే మీకు శ్లోకం వేసి చూపిచ్చానో, భక్తి యోగాలోని 12వ చాప్టర్‌లోని 12వ శ్లోకంలో, ఈ నెక్స్ట్ అభ్యాస యోగము కన్నా జ్ఞానం అంటే, ఇక్కడ భక్తి మార్గం అన్నది అభ్యాస యోగం. శ్లోకం రెఫరెన్స్ ఇచ్చాను. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఓసారి చూసుకోండి. సో, అభ్యాసం చేసినప్పుడు ఆ దీపాన్ని వెలిగించి ఆత్మజ్యోతి కూడా వెలిగించాలని నెక్స్ట్ స్టెప్‌లో అభ్యాస యోగము కన్నా జ్ఞానం అంటే జ్ఞానాన్ని తెలుసుకోవాలి. సో, జ్ఞానం ఎలా తెలుసుకుంటారు అనంటే, ఎప్పుడైతే మనకు తెలుసుకోవాలన్న ఆలోచన వస్తుందో, ఆ జిజ్ఞాస వస్తుందో, భగవంతుడు ఎక్కడో చోట మార్గం చూపిస్తాడు. సో, మీరందరూ ఇప్పుడిక్కడ వింటున్నారు, మేము జూమ్ క్లాసెస్ కండక్ట్ చేయం. మరి ప్రపంచం యొక్క వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఎక్కడో చోట ఎవరికో తెలుసు. ఇప్పుడు నాకు ఈ జ్ఞానం తెలుసన్న విషయం మీ అందరికీ తెలీదు. అందరూ జ్ఞానం అంటే ఎవరో కాషాయ వస్త్రాలు వేసుకుని సన్యాసులు వీళ్ళు చెప్పాలేమో, వాళ్ళు చెప్తేనే అది భగవద్గీతనేమో అని అనుకుంటున్నారు. కానీ మాలాగా తెలిసిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు ప్రపంచంలో. నేనెలా అయితే ఇక్కడి నుంచి చేసుకుంటూ వస్తున్నానో, వాళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో చేసుకుంటూ వస్తారు. అక్కడికి కనెక్ట్ చేస్తారు భగవంతుడు. చేశాక మీరు విని ముందుకెళ్తారా, వెళ్ళరా అన్నది మీ విజ్ఞత. మీకు బ్రహ్మ సూత్రాలని చెప్పి గూడా ఉంటది. ఇది భక్తి మార్గంలో. అథాతో శంకరాచార్యులు రాసేటప్పుడు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనంటే, ఆ జిజ్ఞాస మీలో రావాలి. బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మము అంటే పరమాత్మ. సో, ఈ రోజు వరకు నేను మీకు ఆత్మజ్ఞానం అన్నది చెప్పి, ఆత్మాన్న జ్యోతిని వెలిగించాలి అనంటే, ఆ జ్యోతి ఎక్కడ వెలిగించగలుగుతాం అంటే, భగవంతుని యొక్క శక్తితోటి. స్థూల దీపాలు ఎలాగైతే నెయ్యి వీటితో పెడుతున్నామో, దూది వీటితోటి. సో, ఈరోజు జ్ఞానము అంటే ఆత్మ ఆరిపోయే సమయానికి భగవంతుని అవతరణ జరుగుతుంది. ఇవన్నీ మీరు వింటూ ఉండండి. అంటే కొత్త కాబట్టి కొంచెము కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నా గానీ, అన్నీ ఒక రోజులో మేము కవర్ చేయలేము కాబట్టి, రాబోయే రోజుల్లో చేస్తాను. కానీ అన్నీ ఒక చోట మళ్ళీ రివైజ్ గూడా చేస్తాను నేను.